హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 3 kgs మటన్ పచ్చడి నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చెప్తాను చూడండి కొలతలతోటి. ఫస్ట్ మనం ఒక పెద్ద కళాయి పెట్టాలండి, వెడల్పాటి బౌలు. దాంట్లో 400 grams ఆయిల్ వేసి మటన్కి కొద్దిగా పసుపు అల్లం కలిపేస్తాం కదండి. ఒక 1 hour పక్కన పెట్టిన తర్వాత ఆయిల్ వేసి స్లో మంట మీద ఒక హాఫ్ అన్ అవర్ వేపాలండి. ఎందుకంటే పెద్ద మంట అయితే పై భాగం వస్తుంది, లోపల ఉడకండి. ఎందుకంటే ఇది 1 year ఉండాలి కదండి, కొంచెం స్లో ఉడికితేనే బాగుంటుందండి. ఇప్పుడు మ్యాక్సిమం ఒక 60% ఉడికింది చూడండి. ఇప్పుడు ఒక 4 ఎల్లిగడ్డలు పొట్టు తీసి వేయాలండి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర. ఎందుకంటే మనం ఇది నిల్వ పచ్చడి కదండి, ఆవాలు జీలకర్ర మెంతుల పొడి లేకపోతే అది టేస్ట్ ఏమి ఉండదండి, అంత ఆ టేస్ట్కి రాదు. 2 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ, మనం నూరిన పేస్ట్ ఉంటుంది కదండి ఫ్రెష్గా. ఎందుకంటే ఆల్రౌండ్ ఎల్లిపాయ వేసినాం, అది కూడా వేస్తే బాగుంటుందండి. 1 స్పూను పసుపు. ఇట్లా మళ్ళీ ఒక 10 minutes పచ్చి వాసన పోయేదాకా వేపాలండి. ఎందుకంటే మరీ పచ్చిగా ఉండొద్దు, మరీ ఏగి నట్టిగా రాయిలాగా కావద్దండి. ఇప్పుడు కారం వేద్దాము. ఇప్పుడు 3 kgs మటన్ కదా, నేను ఇవి సాల్ట్ వేసి పట్టించిన కాబట్టి దీన్ని 4 స్పూన్స్ వేస్తున్నాండి కారము. సాల్ట్ లేని కారం అయితే 5 స్పూన్స్ 3 స్పూన్స్ అయితే సరిపోద్దండి, మనం తినేదాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు స్లోగా స్టవ్ ఆఫ్ చేయాలండి. 2 నిమ్మకాయలు పిండేసి పక్కకు పెట్టాలండి. 1 స్పూను గరం మసాలా వేయాలి, ఎందుకంటే అది కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. మనకు ఉప్పు తక్కువ పడ్డదేమో అనిపిస్తే కొద్దిగా ఉప్పు కూడా వేయాలండి. ఇప్పుడు మటన్ నిల్వ పచ్చడి రెడీ అండి. ఎలా ఉందో చూసి చెప్పండి ఒకసారి.